శేఖర్ గారు, మనం ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాం, ఇన్ని రోజుల నుంచి సీజన్ చూస్తున్నాము, నాగార్జున గారు హోస్టింగ్ చూస్తున్నాము. అవన్నీ కంపేర్ చేసుకొని ఆడియన్స్ టాక్ ఏం వినిపిస్తుందంటే ఈ సీజన్ గత సీజన్లతో కంపేర్ చేస్తే ఫ్లాప్గా నడుస్తుంది, ఇది అటర్ ఫ్లాప్ అయ్యే సీజన్ అని అయితే వాళ్ళు కొంచెం టాక్ వినిపిస్తుంది. అంటే నిజంగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ అలాగే కనిపించాయి, ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు. అలాగే బిగ్ బాస్ 2.2 అన్నారు, ఇన్ఫినిటీ ఉంటాయి, గేమ్స్ అంతా డిఫరెంట్ ఉంటాయి, 8 అని అన్నీ చెప్పారు. మరి అసలు నెక్స్ట్ దాని టాక్ ఎలా ఉండబోతుంది? అసలు ఈ సీజన్ నిజంగా ఫ్లాపా లేకపోతే ఏమైనా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పుడు 2 వారాలే అయ్యింది కాబట్టి మొదట కంటెస్టెంట్లు ఎందుకు ఇప్పుడు ఆట ఆడే దాంట్లో ఆటగాళ్ళు కూడా మనకి ఒక టీమ్ సెలెక్షన్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ 14 మంది కంటెస్టెంట్ సెలెక్షన్ ఎవరైనా ఏదైనా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన ప్రతిసారి కూడా కంటెస్టెంట్లకు సంబంధించి ఫస్ట్ సీజన్తో పోల్చుకుంటే మిగతా 2వ సీజన్ నుంచి ఈ 8th సీజన్ వరకు కంటెస్టెంట్లని ప్రకటించిన తర్వాత అబ్బాయి వీళ్ళు ఎవరబ్బా అనేది కానీ ఏంటంటే ముందుకెళ్ళి కొద్దిగా కంటెస్టెంట్లు ఇప్పుడు ఆల్రెడీ సెలబ్రిటీని తీసుకొచ్చి వాళ్ళని సెలబ్రిటీని హోదా ఇవ్వటం దానికంటే ఒక చిన్న చితక ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సెలబ్రిటీలుగా చేయటం అనేది కూడా ఒక మంచి పరిణామంగా అనుకోవచ్చు. కాకపోతే తీసుకొచ్చిన వాళ్ళలో పెర్ఫామ్ చేయకపోతే కనుక అది అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు సీజన్ 6 అంతా ఇప్పుడు ఈ కంటెస్టెంట్లని కనుక మనం చూసుకుని ఉంటే వాళ్ళతో వాళ్ళే సీజన్ 6 అనేది అసలు వరస్ట్ సీజన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ అని చెప్పేసి అని అంటుంటారు. ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్ అయ్యింది ఆ సీజన్. వాళ్ళకంటే ఇప్పుడు ఇలా ఘోరంగా ఉన్నారు కాబట్టి ఇదే వేలో కనుక ముందుకు వెళ్ళిందని అంటే ఖచ్చితంగా ఈ 2 వారాలు ఎలాగైతే రిజల్ట్ ఉన్నదో ఇప్పుడు మామూలుగా లాంచింగ్ డే రోజుని టీవీఆర్ రేటింగ్ రావటం ఇదంతా ఓకే. కానీ బిగ్ బాస్ ఎలా ఉంటుందో ఫస్ట్ డే మనకి లాంచింగ్ డే రేటింగ్ వచ్చినా కూడా అది ఎందుకు చూస్తారని అంటే బిగ్ బాస్ వస్తుంది కదా అని చెప్పేసి చూసి వాళ్ళు ఎలా ఉంటుంది కంటెస్టెంట్లు ఎవరని చెప్పేసి చూసే అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాత నుంచి మనకి ఆ కంటెస్టెంట్లే ఆటను ముందుకు తీసుకుని వెళ్తుంటారు. వాళ్ళ ఆటను బట్టే మనకి ముందు ఆ ఆట మీద ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు వీకెండ్లో వచ్చి నాగార్జున ఏదో చేస్తారు లేదనంటే ఆయన హోస్టింగ్స్ ఏదో చేస్తారని అంటే అది అసలు నథింగ్ జరగని పని. అది అసలు ముందు అక్కడ కీ రోల్స్ ఏంటంటే ఇప్పుడు సినిమా చూసామంటే అందులో నటీనటులు బాగా చేస్తే కథ ఎంత గొప్పగా ఉన్నా సరే అందులో వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అని అంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏంటంటే అక్కడ కథ బలంగా ఉండి పెర్ఫార్మెన్స్ సరిగా చేయకపోతే ఫ్లాప్ అవుతుంది. ఇక్కడ కథ అన్నానంటే ఇక్కడ టాస్క్లు కానీ లేదంటే నాగార్జున హోస్టింగ్ కానీ లేదనంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫినిటీ ఇదంతా ఈ కాన్సెప్ట్ ఇదంతా కానీ అది కూడా అంత ఆసక్తికరంగా లేదు. కాబట్టి ఏంటంటే అన్నీ కూడా ఇది ఫ్లాప్ అయ్యడానికి కలిసి వచ్చి లాగే కనబడుతున్నాయి ఇది ఎందుకంటే మెయిన్ కంటెస్టెంట్లో ఈ ఉన్న హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్లలో వీళ్ళు బాగా లాక్కొస్తారు. ఇప్పుడు నిన్న నబీల్ ఆట చూసిన తర్వాత మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ముందు నైనిక పర్లేదు ఇలాగా అని చెప్పేసి అనిపించింది. మనకి హోప్స్ లేని వాళ్ళు కూడా బాగానే ఆడారు అని అనిపించింది. అలా మిగతా వాళ్ళు కూడా కొంచెం పుంజుకుని అలా పెర్ఫార్మెన్స్ పరంగా చూసింది. ఏంటంటే ఆట అంటే కేవలం ఒకరి మీద ఒకరు నోరేసుకుని పడిపోవటము. ఇప్పుడు అభిజిత్ విన్నర్ గెలిచాడని అంటే అతను ఇప్పటికి విన్నర్ అయిన సీజన్లో బెస్ట్ విన్నర్ ఎవరైనా అంటే అభిజిత్ పేరు ఎక్కువ అని అంటుంటారు. ఎందుకనంటే అతను ఎవరి మీద నోరేసుకుని పడిపోలేదు అంతే తప్ప అతను ఏదో టాస్కుల్లో పెర్ఫార్మ్ చేయడానికి అని కాదు. అక్కడ వ్యక్తిత్వం చూస్తుంటారు చాలా మంది. ఆ క్యారెక్టర్ కనిపించడానికి వీళ్ళు బాగా ఆడుతున్నారు. ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అక్కడ ఎవరో సరిగా కనిపించట్లేదు. సో ప్రజెంట్ ఈ 2 వారాల్లో జరిగిన మనం ఆటను చూస్తే ఇదే ఫ్లోలో కనుక ముందుకెళ్ళింది. ఎందుకంటే అక్కడ టాస్కులు లేవు. ఇప్పుడు అక్కడ మెయిన్ టాస్కులు ఇంట్రెస్టింగ్ గా జరిగితే 2-3 రోజులు అసలు అలా టాస్క్ అలా స్టార్ట్ అవుతుంది, ఇలా ఎండ్ అయిపోతుంది, టక్కమని అయిపోతుంది. ఆ టాస్కుల పరంగా లేదు, పెర్ఫార్మెన్స్ పరంగా లేదు, ఓన్లీ ఎమోషన్స్ తోనే నడిపిస్తున్నారు. అలా ఏడుస్తుంటారు, వీళ్ళు ఓదార్చుతూ ఉంటుంటారు, మళ్ళీ కాసేపు కలిసిపోతున్నారు. అలా ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు అనే గొడవకి రీజన్ ఉంటే మనకి చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. దాని మీద ఈ మాట్లాడింది కాబట్టి ఇప్పుడు నిన్న సోనియాకి లేదంటే విష్ణుప్రియకి జరిగిన గొడవలో చాలా మంది విష్ణుప్రియ స్టాండ్ తీసుకున్నారని అంటే అక్కడ బలమైన వాదన నడిచింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అలా ఏదన్నా జరగటం అసలు నిజంగా డిస్కషన్ జరగడానికి కూడా అవకాశం లేకుండా చేసేస్తున్నారు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇదే గనక వెళ్తే గనక ముందుకెళ్తే గనక సీజన్ ఖచ్చితంగానే ఫ్లాప్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఇంతకంటే బెటర్ గానే పెర్ఫార్మ్ చేశారు వాళ్ళు ఫస్ట్ లో.
గీతు అది సీజన్ 6 ఫ్లాప్ అయినా కూడా అవును. మొదట్లో గలాటా గీతు వీళ్ళందరూ కూడా ఆమె మొదట 5 వారాలు కూడా ఆమెను తిట్టుకున్నా సరే టాస్కుల్లో కనుక గట్టిగానే చేశారు. వీళ్ళకంటే చాలా వాళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదే అటర్ ఫ్లాప్ అని అయినప్పుడు దానికంటే అధ్వానంగా ఆడుతున్నప్పుడు ఇది మనకి ఫ్లాప్ అవుతుంది అనటంలో సందేహం లేదు. కాకపోతే మనం ఇప్పుడు గేమ్ స్ట్రాటజీని ఇప్పుడు మనకి మధ్యలో ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు మధ్యలో ఫస్ట్ స్పెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్పిన్నర్లు వచ్చి ఆటను మలుపు తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఈ గేమ్ని మళ్ళీ మలుపు తిప్పాలి అని అంటే 2.0 స్టార్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఉన్న సమాచారం ప్రకారం లాస్ట్ సీజన్లో కూడా 2.0 స్టార్ట్ అయింది. లాస్ట్ సీజన్లో కూడా 14 మందిని ముందు పంపించారు. ముందు పంపించిన తర్వాత 14 మంది అయిన తర్వాత 2.0 అని చెప్పేసి మళ్ళీ ఒక 5 కంటెస్టెంట్లని మళ్ళీ హౌస్లోకి పంపించారు. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఒక 30 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు 2.0 స్టార్ట్ అయ్యింది. 2.0లో మనకి అర్జున్ అంబటి, బోలే శావలి, అశ్విని శ్రీ, పూజామూర్తి, నైని పావని వీళ్ళు 5 కూడా ఒక ఆట ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ ఆటని కొంచెం హైప్ ఇచ్చారు. బయట అక్కడ హౌస్లో ఎలా జరుగుతుంది అంతా చూసి మళ్ళీ గేమ్ని అంతా మళ్ళీ వచ్చిన తర్వాత అసలు బోలే శావలి వచ్చిన తర్వాత కొంత మెయిన్ ఈ ప్రియాంక తోటి శోభా తోటి గొడవలు ఇదంతా హీట్ తర్వాత అర్జున్ అంబటి వచ్చిన తర్వాత అతను కొంచెం ఫస్ట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇతనే విన్నర్ అవుతాడు అన్న అంటే ఒక అలాగే నైని పావని ఉన్నది ఒక వారమైనా సరే ఆమె టాస్క్ల్లో కానీ అసలు ఆమె ఎలిమినేట్ అయినప్పుడైతే అందరూ కూడా అన్ఫైర్ ఎలిమినేషన్ అని చెప్పేసి అని అన్నారు. పూజామూర్తి యాక్చువల్గా ఆమె ఫస్ట్ కంటెస్టెంట్ గానే రావాలి. వాళ్ళ ఫాదర్ చనిపోవడం తోటి మళ్ళీ నెక్స్ట్ ఈ 2.0లో ఆమెకు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏందని అంటే వాళ్ళ 30 రోజుల తర్వాత వచ్చినప్పటికీ ఇక్కడ చక్కబడిపోయి ప్రమాదం అన్నట్టుగా ఉన్నదని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళైనంత తొందరగా ఏదైతే ఆ 2.0 ప్లాన్ చేస్తుంటే గనక అది కొంచెం తొందరగా వచ్చుంటేనే బెటర్. మనకున్న సమాచారం ప్రకారం అది 30 రోజుల కంటే ముందే వచ్చే అవకాశం ఉన్నది. దానికి కూడా కంటెస్టెంట్లు ఎవరు వస్తారు అనే దానికి సంబంధించి మనకి ఎగ్జాక్ట్గా మొదట్లో మనకి ఏదైతే ఒక 25 మెంబర్స్ వరకు సెలెక్ట్ చేసి అని అంటే అందులో కొంతమందిని ఆల్రెడీ హోటల్ గదులు అంటే ఈ 2.0లో హౌస్లోకి రాబోతున్నా అంటే ఒక 5 కంటెస్టెంట్ల వరకు వస్తారని చెప్పేసి తెలుసు. అందులో ఒక సింగరు అలాగే ఒక కమిడియన్ వీళ్ళు కూడా బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయిన మాజీ కంటెస్టెంట్లే వస్తారని చెప్పేసి అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళే వస్తారని చెప్పేసి అని ఉన్నది. అందులో మనకి ఎక్కువగా వినిపించి పేరు ఏంటంటే శోభా శెట్టి వస్తుందని చెప్పి ఆమె ఆల్రెడీ బిగ్ బాస్ వల్ల ఆమె నాకు మంచి జరిగిందని ఒక రకంగా చూస్తే ఆమెకు చాలా ఇమేజ్ డ్యామేజ్ జరిగింది బిగ్ బాస్ వల్ల. కాబట్టి ఆవిడ మళ్ళీ తీసుకుంటారా లేదంటే అలాగే అవినాష్ వస్తాడని చెప్పేసి అని అంటున్నారు. అలాగే రాకేష్ వస్తాడని చెప్పేసి అని అంటున్నారు. ఇలా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి వాళ్ళు వస్తారా లేదా అని చెప్పేసి ఇంకా మనకి సరిగా పూర్తిగా సమాచారం అయితే తెలియదు. కానీ వీళ్ళైతే ఒక 5 వరకు అయితే వస్తారని చెప్పేసి అని అంటున్నారు. అలాగే ఒక సింగర్ని తీసుకుని వస్తారని అంటున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ హౌస్లో మనకి మనం మొన్న అనుకున్నట్టుగా సింగర్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి సింగర్ను కూడా పంపించే అవకాశం ఉన్నది. సో ఈ 2.0 అనేది ఒక 30 రోజుల తర్వాత అంటే ఇప్పుడు మనకి 11 ఈ రోజు 11-12 ఎపిసోడ్ రోజు ఇది. సో ఈ నెక్స్ట్ వీక్ అంటే ఒక 3 వారాల తర్వాతే వాళ్ళని కొంచెం తొందరగా పంపిస్తే గనక కొంచెం ఎందుకనంటే బిగ్ బాస్ చూసే వాళ్ళు ఈ 2 వారాలు చూసిన తర్వాత ఏం చూస్తాంలే అన్న ఆశ అది వచ్చేసింది ఒక దాని మీద. సో అది మనం పోగొట్టాలని అంటే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని అంటే వీకెండ్ లో వచ్చి నాగార్జున చేయలేరు ఇంట్రెస్ట్ అనేది. ఇప్పుడు ఆయన వచ్చేసి లాస్ట్ లో ఎవరిది ఏంది అని చెప్పేసి ఇప్పుడు ఆయన తప్పు రైట్ అని చెప్పి ఇది కూడా జనానికి నచ్చట్లేనప్పుడు ఆయన వచ్చి ఏదో చేస్తారని అంటే కాదు. అదే ఆట మెయిన్ మనకు గ్రౌండ్ లో దిగిన తర్వాత కోచ్ ఎంపైర్ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ అక్కడ బ్యాటింగ్ చేసేవాడు బౌలింగ్ చేసే వాళ్ళదే. కాబట్టి సో ఇక్కడ కూడా అంతే ఫీల్డ్ లో ఎవరున్నారో వాళ్ళే ఇక్కడ మనకు ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఇలా అందరూ తేలిపోయారు. ఇప్పుడు ఈ 14 మందిలోని లాస్ట్ వీక్ ఒకరు వెళ్ళిపోయారు, ఈ వీక్ ఇంకొకరు వెళ్ళిపోతారు. సో ఈ ఇంకా మిగిలిన 12 మందికి 2.0లో ఆ మిగిలిన వాళ్ళు యాడ్ అయితే కనుక ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ 12 మందిలో విన్నర్ అయ్యి మనకి ఫస్ట్ లో అనుకున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరు ఉంటారు అని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడు కనుక ఈ 2 అంటే మన ముందు అంటే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్న చేసిన సీరియల్స్ని బట్టి వాళ్ళకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి
నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకున్న ఏదన్నా కాంట్రవర్సీస్ ఇవన్నిటిని బట్టి వీళ్ళు టాప్ 5లో ఉండొచ్చు, వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఇలా ఉన్నది, వీళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం మనం ఆట మొదలు కాకముందు. సో ఆట మొదలైన తర్వాత మళ్ళీ మారిన తర్వాత ఇప్పుడు మనం మొదట్లో ఎవరైతే వీళ్ళు స్ట్రాంగ్ గా ఉండొచ్చు అని అనుకున్నామో వాళ్ళు ఎవరు ఉండే అవకాశం కనిపించట్లేదు. ఇప్పుడు నిన్న గేమ్ చూస్తుంటే నబీల్ పెర్ఫార్మెన్స్ పరంగా బాగున్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. అలాగే నైనిక మన ఫస్ట్ టాప్ కంటెస్టెంట్ తీసినప్పుడు వీళ్ళు ఎవరు లేరు. సో అలా కొంతమంది రావాలని అంటే మొత్తం చూస్తుంటే పెద్ద ఇలా టాప్ 5కి వెళ్తారు అనడానికి ఏమీ లేకుండా పోయింది. కాబట్టి వచ్చి గేమ్ అంతా ఒకవేళ మనం ముందు అనుకున్నట్టుగా సీజన్ ఫెయిల్ అవ్వాలన్నా పాస్ అవ్వాలన్నా ఈ వచ్చి 2.0 మీద ఆధారపడి ఉంటుంది. అందులో వచ్చి కంటెస్టెంట్ ప్లే గేమ్ వచ్చి ఏదన్నా మార్చగలిగితే మార్చాలి తప్ప వీళ్ళతోటి కనుక గేమ్ ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటుంటే అది సీజన్ ఇంకా అస్తం అయిపోయినట్టుగా. ఓకే అండి, అయితే ఈ టాక్ అంతా విని నిజంగానే బిగ్ బాస్ 2.1 కాస్త ముందుకేమైనా తీసుకొస్తారేమో చూడాల్సింది. ఇంకా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.